హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్నెట్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ ఎక్కడ ఉందో తెలుసా? ఇంకెక్కడో కాదు, మన దేశంలోనే. జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఈ రైల్వే బ్రిడ్జ్ ప్రపంచంలోనే అతి పెద్దది. సో మనం ఈ వీడియోలో ఆ రైల్వే బ్రిడ్జ్ని ఎలా కట్టారు, దాన్ని అసలు ఎలా డిజైన్ చేశారు, ఇదంతా క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో వీడియోని కంప్లీట్గా చూడండి. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అతి త్వరలో మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వబోతుంది. మీరు కనుక వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొని రావడానికి మాకు మోటివేషన్ ఇచ్చినట్లు అవుతుంది. అండ్ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తే, ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ నేమ్ వచ్చేసి చీనబ్ రైల్వే బ్రిడ్జ్. దీన్ని జమ్మూ కాశ్మీర్లోని రైసీ డిస్టిక్లో బక్కల్ అండ్ కౌరీ మధ్య నిర్మించారు. ముందుగా ఈ బ్రిడ్జ్ని నిర్మించడానికి అసలు కారణం ఏంటో చూద్దాం. మీ అందరికీ తెలిసే ఉంటుంది, మన ఇండియా నార్త్ సైడ్లో హిమాలయాస్ ఉంటాయి. మరీ ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ ఆ ఏరియా అంతా హిమాలయన్ రీజియనే. ఈ రీజియన్లో ఎక్కువగా కొండలు ఉండటం వల్ల రోడ్స్ కానీ రైల్వేస్కి కానీ జర్నీ అనేది చాలా ఇబ్బంది అవుతుంది. మరీ ముఖ్యంగా మంచు ఎక్కువగా కురిసే టైంలో అయితే ఇంకా ఆ రోడ్స్ అన్నీ బ్లాక్ అవుతాయి. అయితే జమ్మూ సిటీకి చాలా దగ్గరగా ఉన్న ఉదంపూర్ అండ్ కాశ్మీర్ వ్యాలీ సైడ్ ఉన్న బారాముల్లాది కూడా సేమ్ సిచ్యువేషన్. ఈ 2 సిటీస్కి రీచ్ అవ్వాలంటే ఎన్నో టన్నెల్స్, బ్రిడ్జెస్ని దాటుకొని రావాలి. అలా వచ్చే రూట్లోనే చీనబ్ అని ఒక రివర్ ఉంటుంది. ఇది 2 హిల్స్ మధ్య నుంచి వెళుతుంది. ఉదంపూర్ నుంచి బారాముల్లాకి టోటల్ 272 కిలోమీటర్స్. ఈ డిస్టెన్స్లో ఎన్నో టన్నెల్స్ అండ్ బ్రిడ్జెస్ తగులుతాయి. కానీ వాటన్నిటిల్లో ఈ చీనబ్ రివర్ని క్రాస్ చేయడం అనేది చాలా రిస్క్తో కూడుకున్నది. అందుకని గవర్నమెంట్ ఈ 2 హిల్స్ మధ్య ఇంత పెద్ద బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేయాల్సి వచ్చింది. ఇంకా బ్రిడ్జ్ యొక్క డిజైన్ విషయానికి వస్తే, మీరు వీడియోలో చూస్తున్నట్టు ఉంటుంది ఈ బ్రిడ్జ్. దీని డిజైన్ అనేది చాలా కాంప్లెక్స్ డిజైన్. ఎందుకంటే 2 కొండల మధ్య నిర్మించారు కాబట్టి. అది కూడా ఎంత ఎత్తులోనో తెలుసా? 359 మీటర్స్, అంటే 1178 ఫీట్స్ హైట్లో. అంటే ప్రపంచంలో అతి ఎత్తైన ఐఫిల్ టవర్ కంటే ఈ బ్రిడ్జ్ హైట్ 29 మీటర్స్ ఎక్కువ. అంత హైట్లో ఉండటం వల్ల ఈ బ్రిడ్జ్కి వరల్డ్లోనే టాలెస్ట్ బ్రిడ్జ్గా పేరు వచ్చింది. అండ్ అందులో ఈ బ్రిడ్జ్ అంత హైట్లో కట్టడానికి రీజన్ వచ్చేసి ఆ 2 హిల్స్ మధ్య స్పేస్ చాలా తక్కువ ఉంది. అండ్ హిల్స్ ల్యాండ్స్కేప్ కూడా సరిగ్గా లేదు. హిల్స్ ఏమో చాలా హైట్లో ఉన్నాయి, చీనబ్ రివర్ ఏమో చాలా లో ఎలివేషన్లో పారుతుంది. అందువల్ల ఈ బ్రిడ్జ్ ఇంత హైట్లో డిజైన్ చేశారు. అండ్ మనం ఒకసారి వీడియోలో చూసుకుంటే ఈ బ్రిడ్జ్ ఒక ఆర్క్ లాగా కనిపిస్తుంది. ఎస్, ఇది ఆర్క్ బ్రిడ్జే. మొత్తం బ్రిడ్జ్ సర్ఫేస్ అంతా పిల్లర్ సపోర్ట్తో ఆర్క్ మీద పడుతుంది. అండ్ ఆర్క్ని కూడా బ్రిడ్జ్ 2 ఎండ్స్కి సపోర్ట్ వేశారు. అండ్ ఇంత హైట్లో కడుతున్నారు కాబట్టి పైన విండ్, అదే గాలి ప్రభావం కూడా చాలా ఉంటుంది. దీన్ని అర్థం చేసుకోవటం కోసం నార్వే బేస్డ్ ఫోర్స్ టెక్నాలజీ కంపెనీ ఈ బ్రిడ్జ్ డిజైన్ మీద చాలా విండ్ టెస్ట్ చేసింది. దీంట్లో వచ్చిన రిజల్ట్ ఏంటంటే, ఈ బ్రిడ్జ్ అంత హైట్లో 260 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ని వరకు తట్టుకుంటుంది. అండ్ అలాగే ఎర్త్ క్వేక్స్ వచ్చినా సరే ఈ బ్రిడ్జ్ ఏమాత్రం డ్యామేజ్ కాకుండా ఉండేలా దీన్ని డిజైన్ చేశారు. అండ్ ఇలాంటి బ్రిడ్జ్ ప్రపంచంలోనే ఫస్ట్ కట్టడం వల్ల దీనికి బేసిక్ డిజైన్ కాన్ఫిగరేషన్ అంటూ ఏమీ లేదు. వేరే ప్లేసెస్లో ఉన్న బ్రిడ్జెస్ యొక్క మెజర్మెంట్స్ని తీసుకొని దీన్ని డిజైన్ చేశారు. అండ్ బ్రిడ్జ్ లెంత్ వచ్చేసి 1135 మీటర్స్. అండ్ ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో యూజ్ చేసిన మెటీరియల్ వచ్చేసి స్టీల్. ఈ బ్రిడ్జ్ని స్టీల్ బాక్సెస్తో కన్స్ట్రక్ట్ చేశారు. ఆ స్టీల్ బాక్సెస్లో కాంక్రీట్ని పోసి కన్స్ట్రక్ట్ చేశారు. యాక్చువల్గా ఈ బ్రిడ్జ్ ప్రపోజల్ 2002లో వచ్చింది, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అది ముందుకు సాగలేదు. 2004లో అప్రూవల్ వచ్చి కన్స్ట్రక్షన్ వర్క్స్ స్టార్ట్ చేశారు. మళ్ళీ 2008లో ఆగిపోయి తర్వాత మళ్ళీ 2010లో స్టార్ట్ చేశారు. 2015కి కంప్లీట్ చేయాలని. కానీ అది 2019 దాకా పట్టింది. ఎట్టకేలకు 2019లో కంప్లీట్ అయ్యింది. 2022లో బ్రిడ్జ్ని ఓపెన్ చేశారు. ఈ బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేయటమే చాలా ఛాలెంజింగ్. ఎందుకంటే అదేమో కొండ ప్రాంతం, ల్యాండ్స్కేప్ కరెక్ట్గా ఉండదు. బ్రిడ్జ్ డిజైన్ ఏమో ఆర్క్ షేప్ డిజైన్. ఇదంతా ఇంజనీర్స్ని చాలా ఛాలెంజింగ్ సిచ్యువేషన్లో పడేసింది. ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో 25,000 టన్స్ ఆఫ్ స్టీల్, 4,000 టన్స్ ఆఫ్ రీఎన్ఫోర్స్డ్ స్టీల్, 46,000 క్యూబిక్ మెట్రిక్స్ ఆఫ్ కాంక్రీట్ని యూజ్ చేశారు. అండ్ అలాగే ఈ స్టీల్ స్ట్రక్చర్స్ని లిఫ్ట్ చేయడానికి ప్రపంచంలోనే పెద్ద క్రేన్స్ అయిన కేబుల్ క్రేన్స్ అండ్ డెర్రిక్స్ని యూజ్ చేశారు. ఇంత ప్రతిష్టాత్మకంగా కట్టిన ఈ రైల్వే బ్రిడ్జ్ కోసం గవర్నమెంట్
28,000 crores 28,000 కోట్లు రూపాయలని ఖర్చు పెట్టింది. అండ్ దట్స్ అండ్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ ఇలాంటి డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.